హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం. అది ఏమిటి అంటే, మనకు ఏమీ తెలియనప్పుడు అన్నీ తెలుసు అనుకోవడం, అన్నీ తెలిసినప్పుడు ఏమీ తెలియదు అని అనుకోవడమే జీవితం. ఇప్పుడు ఇదే అంశం గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? మనకు ఏమీ తెలియనప్పుడు అన్నీ తెలుసు అని అనుకోవడం. జీవితం మనల్ని కాదు, మన అనుభవాల్ని పరీక్షిస్తుంది. జీవితం మొదట మనల్ని ఎదుర్కొనేలా ఉండదు, మన శక్తిని కొలిచేలా కూడా ఉండదు. ముందుగా అది మన భావాలను పరీక్షిస్తుంది. మనకు మన మీద ఎంత నమ్మకం ఉంది? మన ఆలోచనల మీద ఎంత అహంకారం ఉంది? ఇతరుల మాటల్ని వినే ఓపిక ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ జీవితం ఒక్క మాటలో సమాధానం ఇస్తుంది. నీకు ఇంకా ఏమీ తెలియదు, కానీ నువ్వు అన్నీ తెలుసు అని అనుకుంటావు అని. మన జీవితంలో ఒక దశ ఉంటుంది. ఆ దశలో మనకు నిజంగా అన్నీ తెలుసు అనిపిస్తుంది. మన మాటలే సరి అయినవిగా అనిపిస్తాయి. మన నిర్ణయాలే ధైర్యమైనవిగా అనిపిస్తాయి. ఇతరుల ఆలోచనలు పాతగా అనిపిస్తాయి. వాళ్ళు పాతతరం వాళ్ళు, వాళ్లకు ఇప్పటి పరిస్థితులు తెలియవు అనే భావన మనలో నెమ్మదిగా పెరుగుతుంది. ఇది అహంకారం కాదు, ఇది అనుభవం లేని ఆత్మవిశ్వాసం. తెలియకపోవడం మనకు ఎందుకు భయంగా అనిపించదు? తెలియకపోవడం మనకు భయాన్ని ఇవ్వదు. ఎందుకంటే మనకు తెలియదు అనే సంగతి కూడా తెలియదు. పడిపోవడం అంటే ఏమిటో తెలియదు. నష్టం అంటే ఎంత లోతు ఉంటుందో అర్థం కాదు. బాధ ఎంతకాలం వెంటాడుతుందో అనుభవించలేదు. అందుకే మనం గట్టిగా మాట్లాడతాం, తొందరగా నిర్ణయాలు తీసుకుంటాం, జీవితాన్ని తేలికగా తీసుకుంటాం. ఈ ధైర్యం జ్ఞానం వల్ల కాదు, అనుభవం లేకపోవడం వల్ల వస్తుంది. నాకు తెలుసు అనే మాట ఎదుగుదలకు తలుపులు మూసే మాట. ఈ ప్రపంచంలో మన ఎదుగుదల్ని అడ్డుకునే మాట ఏదైనా ఉందంటే అది ఇదే, నాకు తెలుసు అనే మాట. ఈ మాట చెప్పిన క్షణమే వినడం ఆగిపోతుంది, నేర్చుకోవడం ఆగిపోతుంది, అర్థం చేసుకోవడం ఆగిపోతుంది. మన మెదడు తలుపులు మూసుకుంటుంది, మన మనస్సు గోడ కట్టుకుంటుంది. ఇది మన మనసుకు మనమే వేసుకునే జైలు. పెద్దవాళ్ళ మాట ఎందుకు మనకు చిరాకు తెప్పిస్తుంది? ఎందుకంటే పెద్దవాళ్ళు మాట్లాడితే మనకు చిరాకు ఎందుకు వస్తుంది? ఎందుకంటే వాళ్ళు మన అహంకారాన్ని తాకుతారు. మేము ఇదంతా చూశాం, జాగ్రత్తగా ఆలోచించు. ఈ మాటలు మనకు సలహాల్లా వినిపించవు, మన సామర్థ్యంపై అనుమానంలా అనిపిస్తాయి. అందుకే మనం వినం, అందుకే మనం పట్టించుకోం. జీవితం మొదట చేసే హెచ్చరికలు చాలా మౌనంగా ఉంటాయి. జీవితం మొదట పెద్ద దెబ్బలు కొట్టదు. మొదట ఒక చిన్న అవకాశం చేజారుతుంది, ఒక నిర్ణయం తప్పవుతుంది, ఎవరో అన్న మాట మనస్సుకు గుచ్చుకుంటుంది. మనం అంటాం, ఇది పెద్ద విషయం కాదు, ఇది యాదృచ్ఛికం అని. కానీ జీవితం మనల్ని గమనిస్తూనే ఉంటుంది. మనకు తెలిసినట్టు అనిపించిన ప్రపంచం ఎంత చిన్నది! మనకు తెలిసిన ప్రపంచం మన ఇంటి వరకు, మన ఊరి వరకు, మన అభిప్రాయాల వరకు. కానీ నిజమైన ప్రపంచం మన ఊహలకు బయట ఉంటుంది, మన నియంత్రణకు బయట ఉంటుంది. అది మనకు ఇంకా అర్థం కాదు, ఎందుకంటే మనం ఇంకా దెబ్బతినలేదు. ఆత్మవిశ్వాసం మరియు అహంకారం మధ్య తేడా మనకు తెలియదు. ఆత్మవిశ్వాసం అంటే తప్పు అయితే ఒప్పుకోవడం, అహంకారం అంటే తప్పు అయినా ఒప్పుకోకపోవడం. తెలియకపోవడం వల్ల ఈ రెండింటి మధ్య తేడా మనకు కనిపించదు. మనకు అనిపిస్తుంది మన ధైర్యమే మన బలం అని. కుటుంబంలో ఈ దశ ఎలా కనిపిస్తుంది? ఈ దశ కుటుంబాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లలు అంటారు, మాకు తెలుసు, మీరు అర్థం చేసుకోలేరు అని. తల్లిదండ్రులు మౌనంగా ఉంటారు, ఎందుకంటే వాళ్లకు తెలుసు ఈ దశ మాటలతో దాటదు, అనుభవంతోనే దాటుతుంది అని. డబ్బు విషయంలో తెలియకపోవడం అత్యంత ప్రమాదకరం. డబ్బు విషయంలో తెలియకపోవడం చాలా ఖరీదైనది. మొదట్లో మనకు అనిపిస్తుంది అంతా మేనేజ్ చేసేస్తాను అని, మనం చూసుకుంటాము అని. బడ్జెట్ అవసరం లేదు అనిపిస్తుంది, సేవింగ్ అవసరం లేదు అనిపిస్తుంది. ఈ దశలోనే జీవితం తన గడియారాన్ని స్టార్ట్ చేస్తుంది. సంబంధాల్లో కూడా ఇదే అహంకారం పనిచేస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు మనకే అన్నీ తెలుసు అనిపిస్తుంది,
నేను మారను, నువ్వే అర్థం చేసుకోవాలి. ఈ మాటల వెనక తెలియకపోవడం దాగి ఉంటుంది. సంబంధం విరిగిన తర్వాత నిజాలు బయటపడతాయి. జీవితం మొదటిసారి మనల్ని ప్రశ్నించినప్పుడు ఒక చిన్న సందేహం పుడుతుంది. నేను తప్పు చేశానా? నాకు నిజంగా తెలుసా? ఈ సందేహమే మన అహంకారంలో పడే మొదటి తప్పటడుగు. ఈ దశ ఎందుకు అవసరం? ఈ దశ లేకపోతే మనిషి ఎదగడు. తెలియకపోవడం వల్ల వచ్చే ధైర్యం మనల్ని ముందుకు నడిపిస్తుంది. కానీ అదే ధైర్యం మనల్ని నేలకూల్చే బీజం కూడా. ఇది జీవితం వేసిన అవసరమైన వల. ఈ దశలో మనం చేసే సాధారణ తప్పులు ఏమిటంటే వినకపోవడం, తొందరపాటు నిర్ణయాలు, భావోద్వేగాలతో చర్యలు, నాకు తెలుసు అనే గోడ. ఇవన్నీ మనకు ఏమీ తెలియనప్పుడు అన్నీ తెలుసు అనుకున్న ఫలితాలే. జీవితం మొదట మనకు అన్నీ తెలుసు అనిపిస్తుంది. అది జ్ఞానం కాదు, అది ఒక మాయ. ఈ మాయను దాటితేనే నిజమైన జీవితం మొదలవుతుంది. మనకు అన్నీ తెలుసు అనిపించిన రోజు జీవితం ఇంకా మొదలే కాలేదు. ఎందుకంటే తెలియకపోవడమే జీవితం యొక్క మొదటి దశ. జీవితం మాట్లాడడం మొదలుపెట్టే దశ ఏదో తెలుసా? మొదటి దశలో మనం అన్నీ తెలుసు అనుకుంటాం. రెండవ దశలో జీవితం మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇది మాటలతో కాదు, ఫలితాలతో. ఇప్పటి వరకు మనం చేసిన నిర్ణయాలు ఇప్పుడిప్పుడే ఫలితాలుగా మారుతాయి. ఆ ఫలితాలు మనకు నచ్చవు, కానీ అవే నిజాలు. మొదటి దెబ్బ పెద్దది కావాల్సిన అవసరం లేదు, కానీ అది మన ఊహలకు విరుద్ధంగా ఉంటుంది. మనకు అనిపిస్తుంది, ఇలా ఎందుకు జరిగింది, నేను తప్పు చెయ్యలేదు కదా అని. ఇక్కడే మన అహంకారం ప్రశ్నించబడుతుంది. ఇంతవరకు మన ఆలోచనలే సరి అయినవిగా అనుకున్నాం. ఇప్పుడు అవి తప్పు అనిపించే క్షణం వస్తుంది. మనం చేసే మొదటి పొరపాటు తప్పును అంగీకరించకపోవడం. మొదటి దెబ్బ వచ్చినప్పుడు మనిషి చేసే పెద్ద పొరపాటు తప్పును అంగీకరించకపోవడం. మనసులో ఏమనుకుంటామంటే, పరిస్థితులే అలా ఉన్నాయి, వాళ్ళ వల్లే ఇలా అయింది, ఇది నా తప్పు కాదు. ఇలా మన అహంకారం తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అనుభవం మొదలవుతుందంటే ఇదే. అనుభవం అంటే పుస్తకంలో చదివినది కాదు. అనుభవం అంటే తప్పు చేసి దాని ఫలితం భరించడం. ఆ ఫలితం మన నిద్రను తీసుకుంటుంది, మన ప్రశాంతతను దూరం చేస్తుంది, మన ఆత్మవిశ్వాసాన్ని ప్రశ్నిస్తుంది. ఇక్కడే జీవితం నిజంగా మొదలవుతుంది. మొదట మనం గట్టిగా మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు మాటలు తగ్గుతాయి. ముందు తీర్పులు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఆలోచనలు ఎక్కువవుతాయి. ఈ మార్పు బయటికి కనిపించదు, కానీ లోపల చాలా శబ్దంగా ఉంటుంది. ఇది మన అహంకారం మౌనంగా మారుతున్న దశ. నాకు తెలుసు నుంచి నాకు తెలియదేమో వరకు. ఇది ఒక చిన్న వాక్య మార్పు కాదు, ఇది ఒక మానసిక పతనం. నాకు అన్నీ తెలుసు అనే మాట నెమ్మదిగా కరుగుతుంది. దాని స్థానంలో నేను తొందరపడ్డానా, ఇంకొంచెం వినాల్సిందా, ఈ ప్రశ్నలు మొదలవుతాయి. ఇవి బాధాకరమైనవే, కానీ అవసరమైనవి కూడా. కుటుంబంలో ఈ మార్పు ఎలా కనిపిస్తుంది? ఇప్పటి వరకు తల్లిదండ్రుల మాట అవసరం లేనివిగా అనిపించాయి. ఇప్పుడు అవే మాటలు గుర్తొస్తాయి. అప్పుడు వాళ్ళు చెప్పింది నిజమేనా? మన మనసులో మొదలయ్యే ప్రశ్న మన అహంకారానికి మొదటి అడ్డుకట్ట. ఈ దశలో మనిషి మౌనంగా మారుతాడు. డబ్బు దగ్గర జీవితం వేగంగా నేర్పుతుంది. డబ్బు విషయంలో జీవితం చాలా వేగంగా పాఠాలు నేర్పుతుంది. ఒక తప్పు నిర్ణయం సంవత్సరాల ప్రభావం చూపుతుంది. అప్పు, నష్టం, అవసరం, ఈ మాటలు ఇప్పుడు మన జీవితంలోకి వస్తాయి. అప్పుడే మనకు అర్థమవుతుంది తెలియకపోవడం ఎంత ఖరీదైనదో. బాధ మనల్ని ఎందుకు నెమ్మదిగా చేస్తుంది? బాధ మనల్ని బలహీనులను చెయ్యదు, అది మనల్ని జాగ్రత్తగా చేస్తుంది. ముందు మనం తొందరపడ్డాం, ఇప్పుడు మనం ఆలోచిస్తాం. ఈ నెమ్మదితనం భయం కాదు, ఇది అనుభవం ఇచ్చిన బరువు. మనుషులపై నమ్మకం ఎందుకు మారిపోతుంది? ముందు మనం అనుకున్నాం అందరూ మంచివాళ్లే అని. ఇప్పుడు అర్థమవుతుంది అందరూ మనలాగే ఆలోచించరు అని. ఇది నిరాశ కాదు, ఇది అవగాహన. ఇది మనల్ని ఒంటరిగా చేయదు, మనల్ని జాగ్రత్తగా ఉండేటట్టు చేస్తుంది. ప్రేమలోనూ ఇదే జరుగుతుంది. మనమే అర్థం చేసుకుంటాం అనుకున్నాం, ఇతరులు కూడా అలాగే ఉంటారని భావించాం. కానీ అనుభవం చెప్తుంది అందరి ప్రేమ ఒకేలా ఉండదు అని. ఇక్కడే మన ఊహలు కూలిపోతాయి. మనల్ని మనమే ప్రశ్నించుకోవడం మొదలయ్యే దశ.
ఇది చాలా కీలకమైన దశ. ఇప్పుడే మనం ఇతరులను కాదు, మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. నేను తొందరపడ్డానా? నేను వినకపోవడం తప్ప? ఈ ప్రశ్నలు బాధిస్తాయి, కానీ ఇవే మన ఎదుగుదలకు సంకేతాలు. అహంకారం పూర్తిగా పడిపోదు, చీలిపోతుంది. ఈ దశలో అహంకారం పూర్తిగా పోదు, అది చీలిపోతుంది. కొంత భాగం ఇంకా గట్టిగానే ఉంటుంది, కొంత భాగం కూలిపోతుంది. ఇదే మనిషి లోపల జరిగే నిజమైన యుద్ధం. జీవితం ఎందుకు మళ్ళీ మళ్ళీ దెబ్బలు ఇస్తుంది? ఒక్క దెబ్బ సరిపోతే మనిషి మారతాడని అనుకుంటే జీవితం అంత కష్టం కాదు. కానీ మన అహంకారం బలంగా ఉంటుంది, అందుకే జీవితం మళ్ళీ మళ్ళీ దెబ్బలు ఇస్తుంది. ప్రతి దెబ్బ ఒక పాఠం, ప్రతి పాఠం ఒక అడుగు. ఈ దశలో మనిషి ఎలా మారుతాడు? మాటలు తగ్గుతాయి, నవ్వు నెమ్మదిస్తుంది, తీర్పులు తగ్గుతాయి, వినడం మొదలవుతుంది. ఇది దిగజారడం కాదు, ఇది జీవితాన్ని ఇంకా లోతుగా విశ్లేషించే దశ. జీవితం మన అహంకారాన్ని ఒక్కసారిగా కూల్చదు, అది నెమ్మదిగా చీలుస్తుంది. ఆ చీలికల్లో నుంచే అనుభవం అనేది మనలోనికి ప్రవేశిస్తుంది. తెలియకపోవడం మనల్ని గట్టిగా చేస్తే, తెలిసిపోవడం మనల్ని నెమ్మదిగా చేస్తుంది. ఎందుకంటే బాధ వచ్చాకే బుద్ధి వస్తుంది. ఏమీ తెలియదు అనిపించిన దగ్గరే జీవితం అర్థం కావడం మొదలవుతుంది. జీవితంలో ఒక దశ వస్తుంది, ఆ దశలో మనసు పరిగెత్తదు, ముందులా ఆలోచనలు ఉప్పొంగవు, భవిష్యత్తుపై అతి ధైర్యం ఉండదు. ఆ రోజు మనిషి ఒక్కసారిగా మారిపోడు, అతడు ఆగుతాడు. ఈ ఆగిపోవడమే జీవితం ఇచ్చే అత్యంత విలువైన క్షణం. ఇంతవరకు మనం పరుగెత్తాం, ఇప్పుడు నిలబడడం నేర్చుకుంటాం. నాకు ఏమీ తెలియదు అనే భావన ఎలా పుడుతుంది? ఈ మాట ఒక్క రోజులో పుట్టదు. ఇది అనుభవాల పొరల మధ్య నెమ్మదిగా పుడుతుంది, నిరాశల మధ్య పెరుగుతుంది, నిశ్శబ్ద రాత్రుల్లో బలపడుతుంది. ఇది బలహీనత కాదు, ఇది నిజాన్ని అంగీకరించే ధైర్యం. ఇక్కడే మనిషి తన పరిమితిని చూసుకుంటాడు. మాట్లాడాలనే ఆత్రం ఎందుకు తగ్గిపోతుంది? ముందు మనకు అనిపించేది చెప్పాలి, నిరూపించాలి, గెలవాలి అని. ఇప్పుడు మనకు అనిపిస్తుంది అవసరమే లేదు అని. అందరికీ అర్థమయ్యే మాటలు చాలా తక్కువ, అర్థం చేసుకునే మనుషులు ఇంకా తక్కువ. అందుకే మాటలు తగ్గుతాయి, మౌనం పెరుగుతుంది. ఈ మౌనం ఖాళీ కాదు, ఇది జీవిత అనుభవం. వినడం మొదలయ్యే నిజమైన దశ. ముందు మనం వినేవాళ్ళం కాదు, వినిపించుకునే వాళ్ళం అసలే కాదు. ఇప్పుడు మనం ఆగి వింటాం, మధ్యలో అడ్డుపడము, తీర్పు చెప్పే తొందరపడము. ఇది సాధారణ మార్పు కాదు, ఇది అంతర్గత మార్పు. ఇక్కడే మనిషి నిజంగా ఎదిగినట్టు. ఇతరుల తప్పులు ఇక కోపం తెప్పించవు. ముందు ఇతరుల తప్పులు మనకు చిరాకు తెప్పించేవి, ఇప్పుడు వాటిలో మన గతం కనిపిస్తుంది. నేను ఇలానే చేశాను అనే ఆలోచన మనస్సులో నిశ్శబ్దంగా నిలుస్తుంది. ఇది క్షమ కాదు, ఇది అవగాహన. కుటుంబంలో మన పాత్ర మారిపోతుంది. ఇప్పుడు మనం అందరికీ సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు, అవసరం వచ్చినప్పుడు అండగా ఉండేవాళ్ళం. పిల్లలతో వాదించము, పెద్దలతో పోటీ పడము. మన ఉనికి మాటలతో కాదు, నిలకడతో తెలుస్తుంది. డబ్బు గురించి మన ఆలోచన ఎలా మారుతుంది? ఇప్పుడు డబ్బు గర్వం కాదు, శక్తి కాదు. ఇప్పుడు అది భద్రత, సమతుల్యత, నిశ్చింత. ఎక్కువ కావాలనే ఆశ తగ్గుతుంది, ఉన్నదాన్ని కాపాడుకోవాలనే జాగ్రత్త పెరుగుతుంది. ఇది లోభం కాదు, జీవితం నేర్పిన తెలివి. నష్టం ఇక అవమానంగా అనిపించదు. ముందు నష్టం అంటే పరాజయం, ఇప్పుడు నష్టం అంటే ఒక అధ్యాయం. అది మన విలువను తగ్గించదు, మన అహంకారాన్ని మాత్రమే తొలగిస్తుంది. ఇక్కడే మనిషి తనను తాను క్షమించుకోవడం నేర్చుకుంటాడు. సమయం విలువ ఇప్పుడు అర్థమవుతుంది. ముందు సమయం అంటే ఖర్చు చేయదగినది అనిపించింది, ఇప్పుడు సమయం తిరిగి రానిదని అర్థమవుతుంది. అందుకే అవసరం లేని వాదనలు మానేస్తాం, అవసరం లేని మనుషులను దూరం పెడతాం. ఇది స్వార్థం కాదు, ఇది ఆత్మరక్షణ. ఒంటరితనం భయంగా అనిపించదు. ముందు ఒంటరితనం అంటే శూన్యం, ఇప్పుడు ఒంటరితనం అంటే స్పష్టత, మనతో మనం ఉండగలగడం. ఇది చాలా పెద్ద సాధన. అక్కడే మనిషి తన నిశ్శబ్దాన్ని వినగలుగుతాడు. గెలుపు అనే పదానికి నిర్వచనం మారిపోతుంది. ముందు గెలుపు అంటే ఇతరుల కంటే ముందుండడం, ఇప్పుడు గెలుపు అంటే
మనతో మనం ప్రశాంతంగా ఉండడం. ఇది బయటికి కనిపించదు, కానీ లోపల చాలా గట్టిగా నిలుస్తుంది. జీవితంపై కోపం క్రమంగా కరుగుతుంది. నాకు ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్న నెమ్మదిగా తగ్గుతుంది. దాని స్థానంలో ఇది నాకు ఏం నేర్పించింది అనే ఆలోచన మొదలవుతుంది. ఇక్కడే బాధ బోధనగా మారుతుంది. మనుషుల్ని అర్థం చేసుకునే చూపు పెరుగుతుంది. ఇప్పుడు మనం మాటలు కాదు, పరిస్థితులు చూస్తాం. ప్రవర్తన కాదు, నేపథ్యం అర్థం చేసుకుంటాం. అందుకే ఎక్కువ మందిని నిందించము, తక్కువ మందిని నమ్ముతాము. ఇది నిరాశ కాదు, ఇది స్పష్టత. జీవితంపై మన ఆశలు ఎలా మారుతాయి? ముందు ఆశలు పెద్దవి, ఇప్పుడు ఆశలు నిజమైనవి. ఎక్కువ కావాలని కాదు, సరిపడా ఉండాలని కోరుకుంటాం. ఇది తగ్గుదల కాదు, సమతుల్యత. దేవుడిపై మన భావన కూడా మారుతుంది. ముందు కోరికల జాబితా ఉండేది, ఇప్పుడు కృతజ్ఞత ఉంటుంది. ఇప్పుడు ప్రార్థన అంటే ఇంకా కావాలని కాదు, ఇప్పటికే ఉన్నదానికి ధన్యవాదాలు చెప్పడం నేర్చుకుంటాం. ఒక దశలో మనిషి ఎందుకు నిశ్శబ్దంగా కనిపిస్తాడు? ఎందుకంటే అతడు లోపల చాలా మాట్లాడేశాడు. అతడు తనతో తాను లెక్కలు తీర్చుకున్నాడు. ఇప్పుడు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నిశ్శబ్దమే అతని బలం. మనకు ఏమీ తెలియదు అనుకోవడమే ఎలా జ్ఞానం అవుతుంది? ఇది అజ్ఞానం కాదు, ఇది పరిమితి అంగీకారం. ఈ అంగీకారంలో అహంకారం ఉండదు, భయం ఉండదు. ఉండేది శాంతి మాత్రమే. జీవితం అర్థం కావాలి అంటే అన్నీ తెలుసు అనుకోవడం తగ్గాలి. ఏమీ తెలియదు అనుకున్నప్పుడే నిజమైన అవగాహన మొదలవుతుంది. మనకు ఏమీ తెలియనప్పుడు మనమే ప్రపంచం అనిపిస్తుంది. ఏమీ తెలియదు అనిపించినప్పుడు ప్రపంచం ఎంత పెద్దదో తెలుస్తుంది. ఇక్కడే జీవితం నిలుస్తుంది, అక్కడే మనిషి పూర్తవుతాడు. నేనిలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.